కాకుండా గాడ్ జనం. అందుకే వాళ్ళందరినీ భక్త అనేవాడు. ఇప్పుడు ఎవరిని అడిగారు? రాజు. మనము కూడా ఈ మనం పెడదాం, దానికి అది ఇప్పించారు. కనబడుతున్న ఈ మహావేశ్య కూడా అదే తప్పు. ఆ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఎందుకంటే ఆయన వేశ్య అయినా వేశ్యే. ప్రపంచంలో కదా అది చూడండి, అది చూపించండి ఒకసారి. ఆ పోపు నిలబడుతున్నప్పుడు ఆ జనమంతా కూడా చూడండి, ప్రపంచవ్యాప్తంగా సమస్తగా మారిపోయింది. అది ఉంచి పర్లేదు, ఇదంతా కూడా సమస్తగా మారిపోయింది. వీళ్ళందరికీ ఎవరంటే పోపు శిరస్సుగా ఉన్నాడు. వీళ్ళందరూ బోధకులుగా ఉన్నారు, యాజకులుగా ఉన్నారు, నడిపించేవారుగా ఉన్నారు. మీకు తెలుసా, యెజబెలు తాను సొంతంగా ఏర్పరచుకుంది. దేవుడు ఏర్పరచుకోకుండా సొంతంగా అబద్ధ ప్రవర్తనని 450 మందిని ఏర్పరచుకుంది. ఇది కూడా సొంతంగా ఏర్పరచుకుంది కొంతమంది బోధకుల్ని, దాన్ని బోధ చేయడానికి, దాని సిద్ధాంతం ప్రకటించడానికి. ఇప్పుడు అది క్రైస్తవ సంఘం అని చెప్పుకుంటుంది, కానీ దాని యొక్క సిద్ధాంతం అంతా కూడా ఏంటంటే మనుషులు కలిపిన దాన్ని. మరి బైబిల్ మనం చూస్తున్నాం, మార్కు సువార్తలో మనుషులు కలిపిన పద్ధతులు దేవోపదేశులుగా బోధించున్నారని, వ్యర్థముగా ఆరాధిస్తున్నారనే మాట అప్పుడే కాదు, ఇప్పుడు కూడా తెస్తుంది. ఇది కూడా ఆరాధన, వ్యర్థమైన ఆరాధన. ఇది యేసుక్రీస్తు కాదు, మరియమ్మకు చేస్తున్న ఆరాధన. ఇందులో చదువుకున్న ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, బహు పేరుగంచిన మహా గొప్ప పండితులు ఉన్నారు. అయినా కానీ వాళ్ళు ఇంకా గుడ్డివారిగా ఉండి అందులోనే సాగిపోతున్నారండి. ఇప్పుడు అది ఏమైందంటే చివరికి సమస్తగా మారిపోయింది. మీకు చెప్పాను దీని చరిత్ర ఎలా ఏర్పడింది తెలుసా? దీని ప్లేస్లో ఒరిజినల్గా అపోస్తుల తర్వాత కొంతమంది వీళ్ళు వాక్యం చెప్తే పరిపూర్ణులు బయటకు వచ్చారు విగ్రహాల్లోంచి, సంఘం ఏర్పడింది. అయితే కాన్స్టంటైన్ చక్రవర్తి ప్రవేశించడం ద్వారా సంఘం కలుషితం అయిపోయింది, పాడైపోయింది. పరిశుద్ధులు బయటకు పోయారు, ఆచారాలు సిద్ధాంతాలు దాంట్లోకి వచ్చుకొచ్చున్నాయి. అంటే ప్రవహించే నీరులో పురుగులు నిలబడవు. ప్రవహించకుండా ఆగిపోయిన తొట్టులో ఉన్న నీళ్లుంటే ఆ తొట్టులో నీళ్ళు అలాగే ఉంచండి, కలర్ మారిపోతాయి. అవునా? నానా పురుగులని చేరుకుంటాయి. ఆగిపోయిన చోటే పురుగులు ఎలా ప్రవేశిస్తాయో, ఈరోజు ఒక చోట ఒక ఆచారం, ఒక సిద్ధాంతం చోట, ఒక మూఢనమ్మకాల మధ్యన సంఘం ఆగిపోతే, నిలిచిపోతే నిలిచిపోతే నానా పురుగులు ఎలా ప్రవేశిస్తాయో, ఇది ఒక చోట నిలిచిపోయినప్పుడు దీంట్లోకి నానా ఆచార సిద్ధాంతాలు అనేకములు దాంట్లోకి వెళ్ళిపోయి గూడు కట్టుకున్నాయి. అందుకే దెయ్యాలకి నివాస స్థలం అన్నాడు దీన్ని. ఏమన్నాడండి? అసలు ఇది సంఘం పరిశుద్ధులకు నివాస స్థలముగా ఉండాలి. అవునా? సంఘం అనగా సమాజం అందరం చెడిపోయింది, వ్యభిచరించింది. దేవుడు చంపాలనుకున్నాడు, కానీ ఆదామును బట్టి దేవుడు అమృడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగాక. చెప్పాలంటే ఈ వేశ్య కూడా చెడిపోయినప్పుడు పిల్లలకి అన్నదండి. ప్రవక్త అన్నాడు. ఇప్పుడు చూడండి, మొదటి సంస్థగా మారిన ఆ క్యాథలిక్ సంఘము నుండి బయటకు వచ్చిన సంఘములు ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇప్పుడు పెట్టినాను అది చూడండి. రోమన్ క్యాథలిక్ చర్చ్ సంఘము మొట్టమొదట, ఇదే ప్రధానముగా సంస్థ. మీకు కనబడుతుందండి? వెనక్కి కూర్చోలేకపోతే ఇదే చర్చ్, నో ప్రాబ్లం. మనం స్టడీ చేస్తాం. హల్లెలూయా. రోమన్ క్యాథలిక్ మొట్టమొదటి ప్రపంచంలో డినామినేషన్గా, సంస్థగా వాక్యంలో తొలగిపోయిన వేశ్యగా మారిపోయింది. దాని నుంచి లూథర్ చర్చ్ వచ్చిందండి. ఏం కూతురు? పెద్ద కూతురు. ఎందుకంటే వేశ్యకు, మహావేశ్యకు కొంతమంది కుమార్తెలు ఉన్నారు. ఈ మొదటి కుమార్తె ఎవరంటే మార్టిన్ లూథర్ ద్వారా ఏర్పడిన సంఘం. ఈ మార్టిన్ లూథర్ గారు ఇక్కడే ఉండేవారు, రోమన్ క్యాథలిక్లో ఉండేవారు. తర్వాత ఆయన ఏం చేశాడంటే, తర్వాత ఆయన కాబోతున్నాడు అన్నమాట, యాజకుడు కాబోతున్నాడు దాంట్లో. ఈలోపు దేవుడు అతను దర్శించడం వల్ల నీతిమంతుడు విశ్వాసంలో జీవించాలనే వాక్యం పట్టుకుని అతడు దాని నుంచి బయటకు వచ్చేసాడనమాట. ఇలా బయటకు వచ్చినప్పుడు దీని నుంచే బయటకు వచ్చాడండి లూథర్. అతని పేరు లూథర్. పేరుని బట్టే లూథర్ మిషన్ అనే ఏర్పాటు జరిగిందండి. అతని పేరు లూథర్, పరిశుద్ధ లూథర్. ఈ పరిశుద్ధ లూథర్ ఫోటో కూడా వేస్తుంటే బాగుండేది. ఇక్కడ నెక్స్ట్ టైం యాడ్ చేయండి, ఓకేనా అండి? దేవునికి మహిమ కలుగా. వింటున్నారా? హల్లెలూయా. ఇప్పుడు ఈ లూథర్ అనే వ్యక్తి ద్వారానే ఈ లూథర్ సంఘం ఏర్పడిందండి.
ఈ లూథరన్ సంఘం ఎక్కడి నుంచి వచ్చింది? ఏది మొట్టమొదటి సమస్తగతగా ఉండి దేవుని వాక్యాన్ని వ్యతిరేకంగా పనిచేసిన మహావేష అంటున్నామో చెడిపోయిన దాంట్లోంచే వచ్చిందండి. నాతో ఉన్నారా? ఇది ఎలా ఏర్పడింది? ఇందులో ఉన్న మార్టిన్ లూథర్ గారు బైబిల్ బయటకు వచ్చాడండి. ఇది వీళ్ళు కూడా ఒప్పుకుంటారు. మా లూథరన్ మిషన్ బైబిల్ పట్టుకొచ్చిన మిషన్ అని ఎగురుతూ ఉంటారండి. బైబిల్ పట్టుకొచ్చారు కానీ ఆ బైబిల్ ఏముందో వాడు తెలియదండి. దేవునికి స్తోత్రం కలిగాక. బైబిల్ పట్టుకొచ్చాడు కానీ ఆయన ఆ బైబిల్ వారు అందులో వాగ్దానాలను ఏమాత్రం కూడా నమ్మలేదండి వాళ్ళు. సరే, ఇక్కడ దాచబడిన ఆ యొక్క అరమిక్ ఎబ్రిల్ రాయబడిన బైబిల్ పట్టుకుని ఆయన కిందకు బయటకు వచ్చేసాడు. అతడు కొంతమంది కూర్చోబెట్టి పండితుల్ని ఇంగ్లీష్లో తర్జుమా చేయించడం, ఇతర భాషలు తర్జుమా చేయటం, జెనిమ్ భాషలో, అతల భాషలో, చాలా భాషల్లో అరమిక్ ఎబ్రిల్ ఉన్నటువంటి గ్రంథాన్ని తర్జుమా దగ్గరుండి చేయించిన వాడు కూడా మార్టిన్ లూథర్. ఆ ఘనత ఆయనకి ఎప్పటికీ ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగాక. మార్టిన్ లూథర్ గారు బైబిల్ అతని కోసం వాక్యం రాయబడింది ఏంటంటే మత్తయి సువార్త 7 ఉపమానంలో ఒక ఉపమానం ఏంటంటే అతడు ఒక పొలము కొన్నాడట. ఆ పొలములో ఒక ముత్యం కనుగొన్నాడట. ఒక ముత్యం. హల్లెలూయా. ఆ ముత్యం ఏంటంటే నీతిమంతుడు విశ్వాసంలో జీవించుననే ముత్యం కనుగొన్నాడండి అతడు. దానికోసం సమస్తాన్ని అమ్ముకుని అతడు త్యాగం చేసుకుని నిలబడ్డాడండి. నిజంగా నిలబడ్డాడు లూథర్ గారు. అప్పుడు చాలా నిలబడి క్యాథలిక్ విరుద్ధంగా కార్యాలన్నీ కూడా ఖండించాడు. ఉరిమిడివాడిగా, మెరిపిడివాడిగా, మరియు సంఘం మీద సింహాలకు గర్జించాడు అతడు. దేవునికి స్తోత్రం కలిగాక. బయటకు వచ్చాడు, చర్చి అతను స్థాపించాడు, సంఘం నడిపించబడుతుంది. సంఘానికి చెప్తున్నాడు, మీరు ఎన్నడూ కూడా రోమన్ సంఘంతో ఏకమవుకోండి, నేను దాని నుంచి బయటకు వచ్చాను, మీరు ఎప్పుడు కూడా దాని ఆచారాలు సిద్ధాంతాలు పాటించవద్దని చెప్పి తనకు కలిగిన దేవుడిచ్చిన ప్రత్యక్షతను సాధ్యమైన సంకాలంలో అతడు 5వ దూతగా నిలబడిన వాడే దేవుని చేతిలో వాడబడిన మహానీయుడు మరి పరిశుద్ధ లూథరన్ గారు. లూథరన్ గారు ఏ ఆచారాలు తీసుకురాలి సంఘానికి అండి? వాక్యమే తీసుకొచ్చాడు. అతని వాక్యం ఎల్లప్పుడూ అతని ప్రసంగం అంతా చుట్టూ వచ్చింది ఏంటంటే నీతిమంతుడు విశ్వాసం వలన జీవిస్తాడని విశ్వాసాన్ని ప్రకటించిన వ్యక్తి, ఆచారాల నుంచి బయటకు రమ్మని పిలిచిన వ్యక్తి ఈ మొట్టమొదటి వ్యక్తి ఈ లూథర్ గారు. ఇతని ద్వారా బైబిల్ బయటకు వచ్చింది, ఇతని ద్వారా వాక్యము ఆ కాలంలో ప్రకటించబడింది. అంత మాత్రం కాదు, ఈ మార్టిన్ లూథర్ కాలంలోనే మరి చాలా ప్రయాసపడి అతడు ప్రజలకు వాక్యం అందించడంలో గుర్రబండి వల్లే, గుర్రబండి ఎలా పనిచేస్తుందో అంత స్పీడ్గా ఆ కాలంలో అతను పనిచేశాడు. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగాక. మార్టిన్ లూథర్ గారు భూమి మీద ఉన్నప్పుడే సైన్స్ గుర్రబండి కనుగొన్నదండి. ప్రజలు భౌతికంగా గుర్రబండి మీద ప్రయాణం చేస్తున్నారు ఒక చోట నుంచి చోటుకి వెళ్ళాలంటే. ఆత్మీయంగా ప్రజలు ఇప్పుడు లూథర్ అనే గుర్రబండి మీద ఆత్మీయంగా ప్రయాణం చేస్తున్నారు. అప్పుడు ఉన్నారా? గట్టిగా బ్రదర్ నిద్రపోతున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. నాతో ఉన్నారా? హల్లెలూయా. దయచేసి కొద్దిగా ఓపు తెచ్చుకోండి. మనం దేవుని సమయంలో ఉన్నాం, దేవునికి మనం సమయం ఇస్తున్నాం పేరు. ఎందుకంటే ఈ విషయాలు మనం తెలుసుకోకపోతే రేపొద్దున మనకు దొరకవని మీకు తెలియజేస్తున్నాను పేరా. యెహోవా వాక్యము దొరుకున్నప్పుడే మనం దాన్ని పొందుకోవాలట. ఇప్పుడు మనం నిర్లక్ష్యంగా చేస్తే రేపు దానికోసం వెతికినా కానీ అంటండి దొరకదంటండి. అది వాస్తవం ప్రియగా. అందుకే మన్నా పడినప్పుడే వారు దాన్ని పోగు చేసుకుని తిన్నారు తప్ప నిర్లక్ష్యంగా ఉంటే వారు కడుపు మాడిపోద్ది అనమాట వాడికి. అందుకే వాళ్ళు ఏం చేస్తారు? మన్నా పడిన రోజుని తినేస్తారు. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఈ మన్నాను మీరు దేవుడు ఇస్తున్నాడు ఆత్మీయంగా, దీన్ని మీరు పొందుకోవాలని కోరుతున్నాను పేరు. ఈ విషయంలో చాలా చాలా ఎలర్ట్గా ఉండాలి, సీరియస్గా ఉండాలి. ఆ విషయంలో దేవునికి స్తోత్రం కలుగాక. నువ్వు ఒక నామకార్థ సంఘంలో ఉన్నట్టుగా ఉంటాకు లేదండి. ఇక్కడ మనం సజీవంగా జీవంగల సంఘంలో ఉన్నాం. హల్లెలూయా. లూథర్ గారు బైబిల్ తీసుకొచ్చాడు, ముత్యం కనుగొన్నాడు, ప్రజలకు విశ్వాసం ఇచ్చాడు, రోమన్ కథ ఖండించాడు, సంఘాన్ని స్థాపించాడు. అక్కడ లూథర్ గారిని వెంబడించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ బబుల్ నుంచి బయటకు వచ్చారండి. చాలా మట్టికి బయటకు వచ్చారు. ఎలా వచ్చారంటే లూథర్ గారు ఒక బోధ విని, విశ్వాసం విని, ఆ ఆచారాలు కార్యాలన్నీ తప్పు అని ఖండించాడు. అతను కాశీ చర్చిలో ఉన్న 90 తప్పులు ఎత్తుపట్టి ప్రసంగం చేస్తే అనేక వేల మంది రోమన్ క్యాథలిక్ బయటకు వచ్చాడు పేరు. అతను వెంబడించాడు. అప్పుడు చాలా సేవ చేశాడు, కష్టపడ్డాడు. ఆయన రోషంగా ఉన్నాడట. రోమన్ క్యాథలిక్ ఆచారాలంటే మండిపడేవాడట అండి.
పులిపిడి నుంచి అరిచేవాడట, గట్టిగా ఖండించేవాడట అతను. ఆ టైంలో అతన్ని ఒక ప్రవక్తగా అనుకున్నారట. కానీ అతడు ఈ కాల ప్రవక్త, అతను ప్రవక్త కాదు, అతను దిద్దుబాటు కాలంలో వచ్చాడు. రిఫార్మర్ అని. దేవునికి మహిమ కలుగాక. అంటే అతడు చచ్చిబడిపోయిన సమస్తగా ఉన్న సంఘాన్ని ఇతను వర్తమానం ఏం చేసిందంటే నీతికరణ చేసిందన్నమాట అండి. నీతికరణ మర్చిపోకండి. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూస్తున్నాం, లూథర్ గారు అర్ధరాత్రి 3 గంటలకి చుట్టగాల్చుకుంటూ గుండెపోటుతో చనిపోయాడండి. ఆయనకి చుట్టగాల్చడం అంటే పెద్ద తప్పు కాదనుకున్నాడు ఆ రోజుల్లో. అన్నీ ఖండించాడు, కానీ ఆయన తన చేతిలో చుట్ట మాత్రం ఇంత పొడుగు చుట్ట, జరిమిన చుట్ట, ఇంత చుట్ట మాత్రం గుప్పుతాను అంటే అతను మాత్రం మారలేదంటండి. అతని గురించి అతను అక్కడ దాకానే బయలుపడి వచ్చిందండి. అర్థమైందా సోదరులారా? ఆమేన్. కానీ ఈరోజు మన ప్రవక్త చుట్ట కూడా దేమని చెప్పాడు ఈరోజు అండి. దేవునికి మహిమ కలుగాక. నాతో ఉన్నారు ప్రియారా? ఆమె చెప్తారా? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నా ప్రియ సోదరులారా, చూడండి, రోజు ప్రవక్త కాలంలో ఒక అతను బాప్తిసం పొందాడండి. బాప్తిసం పొందిన తర్వాత చుట్టకాలు చేస్తున్నాడు ఆయన. కొంతమంది బాప్తిసం పొందిన తర్వాత కూడా ఆ మూలకి చెట్టు కిందకి అక్కడికి వెళ్ళిపోయి ఏం లేదు. బాప్తిసం పొంది కూడా యాసాలు ఉంటాయి. వాసన రాకుండా ఏదైనా లోపడేసేయటం అనమాట. అలా కూడా చేస్తారు. బాప్తిసం పొందిన ఆయన కూడా అలాగే చేశాడండి. ప్రవక్తకి వినబడింది అన్నాడైనా. ఒక్కరోజు అతడు దాన్ని విడిచిపెడతాడని చెప్పాడండి. అప్పుడు ప్రవక్త ఏం చేశాడంటే ఒక బ్రదర్ని పిలిచి ఇన్ని చుట్ట ప్యాకెట్లు ఆయనే ప్రవక్త కొనిపించి హాస్పిటల్లో పడి ఉండగా అతడు పట్టుకెళ్ళాడట. పట్టుకెళ్ళి సహోదరుడు బ్రహ్మం ఇచ్చాడు, కాల్చమన్నాడని చెప్పానంట. ఏంటి ఈయనేనా? ఈయనే. ఆ టైంలో అతడు మంచం మీద ఉన్నాడు అనమాట, అనారోగ్యంగా ఉన్నాడు. సరైన టైంలో పంపించాడండి ఈయన. సోదరుడా, ఈ ప్యాకెట్ నీకోసమే. అందులో ఏమున్నాయి? నువ్వు ప్రియగా ప్రేమించే చుట్టలు ఉన్నాయి. ఎవరిచ్చారు? నీకు బాప్తిసం ఇచ్చినటువంటి పాస్టర్ గారు, బ్రహ్మ గారు ఇచ్చారు. కాల్చమన్నారు. అవునా? నీకు ఎన్నడూ దాన్ని ముట్టుకోనన్నాడు అంటే అప్పుడే మనం వచ్చింది దానికి. చాలా సింపుల్గా జరిగిపోయింది అంతా కూడా. చూడండి, అది అందరికీ సాధ్యం కాదండి. నిత్యత్వంలో వచ్చిన వరకు మాత్రమేనండి. ఎవరికో జరిగిందని వీళ్ళకి జరిగిద్దని కూడా అంచనా పెట్టకి పోల్చడానికి మనం సరిపోము. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, ఈ లూథర్ గారు ప్రజల్ని నీతికరణ అనే దాంట్లో నడిపించాడండి. చివరికి ఏం చేశాడంటే అతను పోరాడి ఆ చుట్టను మాత్రం విడిచిపెట్టకుండా అలాగే ఉండి చివరికి అతడు గుండెపోటుతో అర్ధరాత్రి 3 గంటలు చనిపోయాడని చరిత్ర చెప్తుంది. చరిత్ర గుండెపోటు వచ్చింది దానికి. చనిపోక ముందు అతను తెలిసిపోయింది నేను చనిపోతానని. అప్పుడు సంఘపు పెద్దలు పిలిచి నేను ఎక్కువ రోజులు బ్రతకను, నేను చనిపోవచ్చు, నేను ఇప్పటికీ చాలా ప్రయాసపడ్డాను, సంఘాన్ని ఆ బబ్బులో నుంచి లేకపోతే ఆ భయంకరమైనటువంటి మహావేశ్య నుంచి బయట తీసుకొచ్చాను, నీతిగా ఉండండి, నీతిగా నమ్మండి అని చెబుతూ మీరు ఎప్పటికీ కూడా మళ్ళీ రోమన్ క్యాథలిక్ వైపు చూడకండి, వెళ్ళకండి, దాని ఆచార సిద్ధాంతాలు ఎన్నడూ మీరు సంఘంలో తీసుకురాకండి అని చెప్పి ఇంకో మాట చెప్పాడు ఆయన. మీరు లూథరన్స్ అని పిలిపించుకోవద్దు, క్రైస్తవులు అని పిలిపించుకోండి అని చెప్పి చనిపోయాడు ఆయన. కానీ ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఈ సంఘ పెద్దలు ఏం చేశారంటే కూర్చొని ప్రవర్తనడు చాప మీద కూర్చుని మీటింగ్ ఇచ్చుకున్నారంట. ఆ రోజుల్లో పెట్టుకుని మహానుభావుడు, గొప్పవాడు, మన కోసం ఎంతో వాడబడ్డాడు, ఆయన పేరు లేకపోతే ఎలాగని సమితిలో మీటింగ్లు పెట్టుకుని ఆఖరికి ఆయన పేరు మీదే సెయింట్ మార్టిన్ లూథర్ మిషన్ అని వచ్చిందండి. ఆ పేరు అలాగే వచ్చింది. ఈ కాల ప్రవక్త అన్నాడు, ఈ రోజు కనుక ఆయన మళ్ళీ లేచి వస్తే ముందు ఆ బోర్డుని కాల్చేతాడంటండి. రెండోది వాళ్ళని పిలిచి లూథరన్స్ అని అనిపించుకోదని చెప్పానా అంటాడంట. నేను మళ్ళీ అదే గట్టిగా ఉరుముతాడట వచ్చాను. నేను ఆ రోజు చచ్చిపోయినప్పుడు చెప్పాను, మీరెన్నడూ లూథరన్స్ అని పిలవబడద్దు, క్రైస్తులుగా పిలవబడని చెప్పానా అని ముందంట ఆ సంఘాన్ని డుష్ అని పిలుతాడట. లూథర్ మిషన్ లూథర్ బయటకు వస్తే అప్పుడేమో దీన్ని పిలిచాడు, ఇప్పుడు వస్తే దీన్ని పిలుతాడండి. ఆయన స్వభావం మారలేదు, అలాగే ఉన్నాడండి ఆయన.
లూథర్ గారు ప్రయాసపడింది, తీసుకొచ్చినది సంఘాన్ని దేవుడు అతని ద్వారా ఆ భయంకరమైన ఆ చిక్కుముల నుంచి తీసుకొచ్చి నీతికరణ అనే దాంట్లో సంఘాన్ని దేవుడు ఉంచాడు అతని ద్వారా అండి. వాడుకున్నాడు, అతను తీసేశాడు దేవుడు రంగం నుంచి. ఈ లూథరన్స్గా మారిపోయిన వీళ్ళందరూ ఇక్కడి నుంచే జ్వింగ్లీ అనే వ్యక్తి వచ్చాడు బయటికి అండి. హల్లెలూయా. మొదట క్యాథలిక్, రెండవ సంఘం లూథర్ సంఘం, మూడవ సంఘం జ్వింగ్లీ అని ఒక వ్యక్తి అండి. ఇతని ద్వారా ఇందులోంచి ఈ వ్యక్తి బయటకు వచ్చి సంఘాన్ని స్థాపించాడండి. వింటున్నారా? జ్వింగ్లీ అనే వ్యక్తి కూడా లూథరన్ సంఘంలోని ఆచారాలనే చేశాడండి. లూథర్ చనిపోయిన తర్వాత ఈ లూథరన్ సభ్యులందరూ రోమన్ క్యాథలిక్ ఆచారాలతోనే ఉన్నారండి. ఇప్పటికి కూడా వారు విశ్వాస ప్రమాణం, అపోస్తల విశ్వాస ప్రమాణం చేసుకుందాం, ఎక్కిననియు దిగిననియు లేచిననియు మళ్ళీ వచ్చిననియు కన్యక పుట్టిననియు అన్నియు అన్నియు అన్నియు. అది ఎక్కడ ఉంది బైబిల్లో? అసలు ఈ బైబిల్లోనే లేదండి. అది ఎక్కడ తెలుసా? తల్లి బొడ్లోంచి వచ్చేసిందండి. ఈ బొడ్డు కట్టవలేదండి, ఆహారం ఎక్కడికి వచ్చేసిందండి. లూథర్ గారు చనిపోవటం వలన ఈ ప్రజలు మళ్ళా కుక్క తన అని తిరిగినట్లుగా, కడగబడిన పంది వల్ల బురదకెళ్ళినట్టుగా వీళ్ళు లూథర్ చనిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఏదైతే వద్దన్నాడు అయినా అక్కడికి వెళ్ళిపోయారండి. అంటే అర్థం ఏంటంటే దానికి ఆచారాలతోనే వారు అలంకరించబడ్డారు. దాన్ని గుర్తించి జ్వింగ్లీ బయటకు వచ్చాడండి. జ్వింగ్లీ చనిపోయిన తర్వాత మళ్ళా సంఘ సభ్యులు లూథర్ యొక్క ఆచారాలే తీసుకున్నాడండి. మీకు అర్థమైందండి? దీని నుంచి వచ్చిన విత్తనం జ్వింగ్లీ కూడా చనిపోయిన తర్వాత అది సంస్థగా మారిపోయింది. డినామినేషన్ మొదట 2, 3 చూస్తున్నాం. ఆ తర్వాత ఇది రెండోది. జ్వింగ్లీ చనిపోయిన తర్వాత జ్వింగ్లీ ద్వారా ఏర్పడిన సంఘ సంస్థలను కూడా సంస్థగా మారిపోయి లూథరిక సిద్ధాంతాల్లోనే సంఘం పేరు ఒకటి, ఆచారాలని కూడా అవేనండి. నాతో ఉన్నారా? ఇప్పుడు బైబిల్ మిషన్, పరిశుద్ధ బైబిల్ మిషన్, ఆ తర్వాత న్యూ బైబిల్ మిషన్, తర్వాత అతి పరిశుద్ధ బైబిల్ మిషన్, ఎన్ని పెట్టుకున్న ఆ బైబిల్ మిషన్ దగ్గర ఎన్ని ముందు పెళ్ళిన ఆరాధన ఆచారాలు సాధన ఎదిరింపులు మాత్రం పోవండి. ఏంటమ్మా? సాధన ఎదిరింపులు అంట. తర్వాత ఇంకేంటి తెలుసా? మన్ను తింటాం, మట్టి తింటాం. బైబిల్లో మొట్టమొదటి నాకు తెలిసినంతవరకు మట్టి తినేది ఎవరంటే సర్పం తప్ప ఇంకెవరు కాదండి. సర్పసంతానం అనేది అక్కడే తెలిసిపోతుందండి. ఇంకా ఆచారాలు ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు అలాగే బైబిల్ మిషన్ పెట్టుకున్నా, న్యూ బైబిల్ మిషన్ పెట్టుకున్నా, పరిశుద్ధ బైబిల్ మిషన్ పెట్టుకున్నా, బైబిల్ మిషన్కి ముందు వెనకలు ఎన్ని పేర్లు పెట్టుకున్నా, రిజిస్టర్స్ అయినా కానీ దాని యొక్క సిద్ధాంతం మాత్రం, పేర్లు మారే కానీ, ప్లేస్లు మారే కానీ, వ్యక్తులు మారారు కానీ ఆరాధన ఆచారం మాత్రం అలాగే ఉంటుందండి. అదే విధముగా ఇది మాత్రం సంస్థగా మారింది. పెద్ద కుమార్తె, పెద్ద సంస్థ, రెండో సంస్థ. దీని నుంచి బయటకు వచ్చింది జ్వింగ్లీ. ఇతని సంస్థ కూడా అయిపోయింది. ఇతని ద్వారా బయటకు వచ్చింది కాల్విన్ అండి. ఎవరండి ఇతడు? కాల్విన్. దేవునికి స్తోత్రం కలుగాక. కాల్విన్ అనే వ్యక్తి కూడా వచ్చాడు బయటికి. లూథర్ ఎలా బయటకు వచ్చాడో, జ్వింగ్లీ ఎలా బయటకు వచ్చాడో, అలాగే లూథర్ సంఘ ఆచారాలు దీంట్లో ఉంటా ఇతను కనుగొన్నాడండి. ఉన్నారా? ఇతను కనుగొన్నాడు. ఇతను కూడా లూథర్ వలే, ఇతను కూడా జింగ్లీ వలే బయటకు వచ్చాడు. ఈ కాల్విన్ వ్యక్తి ద్వారానే చాలా సంఘాలు కట్టబడ్డాయి, చాలా బలంగా కట్టబడ్డాడు. అయితే అతను చనిపోయిన తర్వాత కూడా జింగ్లీ వలే, ఇతను చనిపోయిన తర్వాత లూథర్ చర్చ్ యొక్క డినామినేషన్ ఆగిపోవటం, అదేవిధంగా ఈ 3 కూడా అలాగయ్యాయి. నెక్స్ట్ పేజ్కి వద్దాం. దేవునికి స్తోత్రం కలుగాక. అతను జ్వింగ్లీ తర్వాత కాల్విన్ అయిపోయిన తర్వాత సోదరులు, కాల్విన్ కూడా చనిపోయిన తర్వాత అతని ద్వారా ఏర్పడిన సంఘాలు కూడా సంస్థగా అయిపోయాయి. అంటే సంస్థ అర్థం ఏంటంటే వాక్యం పక్కన పెట్టి ఒక చోట కట్టుకుని అందులో ఉండటం ఆచారం. ఇంకా దేన్ని వినరు, ఆడే ఉంటారండి. అది కాల్విన్ చనిపోయిన తర్వాత ఆంగ్లికన్ చర్చెస్ అని ఏర్పడ్డాయండి. ఈ ప్రవక్త అన్నాడు కాల్విన్ దానిలో నుండి ఆంగ్లికన్ సంఘం ఏర్పడినది, ఆంగ్లికన్ చర్చ్ అనమాట. ఆంగ్లికన్ అనేది, ఈ చర్చ్ అనేది కాల్విన్ నుంచి బయటకు వచ్చింది. కాల్విన్లో ఏమైతే ఆచారాలు ఉన్నాయని తెలుసుకున్నారో అందులో ఉన్న వ్యక్తి ఏం చేశాడంటే ఈ ఆంగ్లికన్ బయటకు వచ్చాడు. ఈ ఆంగ్లికన్ ద్వారా కొన్ని సంఘాలు ఏర్పడ్డాయండి. నాతో ఉన్నారా? ఈ ఆంగ్లికన్ సంఘం ఏర్పడినది
ఆంగ్లికన్ అనే వ్యక్తి చచ్చిపోయిన తర్వాత సంస్థగా మారిపోయినాయి ఆ సంఘాలు. అతను ఎన్ని సంఘాలు కట్టాడో ఇప్పుడు చూడండి. సేవకులు చాలామంది, ఒక ఆయన అంటాడు నాకు 50 సంఘాలు ఉన్నాయి అంటాడు. చచ్చిపోయిన తర్వాత ఆ సంఘాలు ఏమో తెలుసా, నామరూపం లేకుండా నానా ఆచార సిద్ధాంతాలు చెదిరిపోతాయండి. ఎవడు బుర్ర తోసిందో వాడు ఏం చేస్తాడు, దాంట్లో ఆచారాలు ప్రవేశపెడతాడు అన్నమాట. నా ప్రియ సోదరులారా, కాల్విన్ తర్వాత ఆంగ్లికన్ వచ్చాడు. ఆంగ్లికన్ చనిపోయిన తర్వాత సంస్థగా మారిపోయిన తర్వాత అందులోంచి మెథడిస్ట్ సంఘం బయటకు వచ్చిందండి. మెథడిస్ట్ గ్లోరీ. మెథడిస్ట్ సంఘము సేవ జరిగిన తర్వాత దీన్ని స్థాపించిన వ్యక్తి చనిపోయాడు. ఈ మెథడిస్ట్ సంఘాలు ఎన్నైతే ఏర్పడ్డాయో ఆ సంఘాలన్నిటిలోంచి కూడా అతను చనిపోయిన తర్వాత, తమ నాయకుడు చనిపోయిన తర్వాత, నడిపించేవాడు చనిపోయిన తర్వాత అవి సంస్థగా మారిపోయాయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆంగ్లికన్ నుండి మెథడిస్టు బయటకు వచ్చినది. మెథడిస్టు ఏమి చేసినది, ఏమి కలిగి చేసినది? మెథడిస్ట్ ఏం చేసింది? మెథడిస్ట్ కూడా ఈ ఆంగ్లికన్ చర్చిలు ఎలాగున్నాయి అయ్యే ఆచారాలు, ఆరాధనలు తీసుకున్నారు. మళ్ళీ మీకు అర్థమైందండి? ఒక్కడు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ సంఘం మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఏది వద్దు అక్కడికి వెళ్ళి చేస్తుందన్నమాట. మెథడిస్ట్లోంచి అలెగ్జాండర్ కాంబెల్ అనే వ్యక్తి వచ్చాడు బయటికి. ఇది సంఘం యొక్క పునరుద్ధరణ, లేకపోతే సంఘం యొక్క మూల కార్యాలు, ఈ సంఘం యొక్క ఎలా వచ్చే సంఘాలన్నీ కూడా అనేది ఒక లిస్ట్ అనమాట. నాతో ఉన్నారు ప్రియరా? ఈ సంఘాలన్నీ ఎలా వచ్చాయి? ఆదాము నుంచి మనమంతా వచ్చాం, ఒక్క ఆదాను బట్టి మనమంతా వచ్చాం. అలాగే రోమన్ క్యాథలిక్ నుంచే ఈ సంస్థల వేషాలన్నీ, సంఘాలన్నీ బయటకు వచ్చాయి ప్రియరా. నాతో ఉన్నారా? అలెగ్జాండర్ కాంబెల్ ద్వారా సంఘాలు ఏర్పడ్డాయి. దేవునికి ప్రవక్త అంటున్నాడు, ప్రియ సోదరులారా, అలెగ్జాండర్ కాంబెల్ తర్వాత అతను చనిపోయిన తర్వాత అతని ద్వారా సంఘాలను కూడా ఏమంటే అలెగ్జాండర్ కాంబెల్ వచ్చాడు. అలెగ్జాండర్ కాంబెల్ నుండి జాన్ స్మిత్ వచ్చాడట. ఎవరెత్తారండి? జాన్ స్మిత్. ఇతడు ఎలా ఈ సంఘాలు ఏం చెప్పుకున్నామో సంస్థగా మారిపోయో ఇది కూడా సంస్థగా మారిపోయింది. అందుకే ప్రవక్త అంటాడు, ప్రతి కొత్త సేవకుడు ఎవరన్నా వస్తే ఒక 3 సంవత్సరాలు విరజిమ్ముకుంటాడన్నమాట. 3 సంవత్సరాలు బాగా ప్రపంచమంతటా, దేశమంతటా మారు మోగిద్ది, జనులు పిచ్చిగా వెళ్తూ ఉంటారు, ఇచ్చిచ్చిగా వెళ్తుంటారు. 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వారు చోట ఆగిపోయి కూర్చుంటారు. మళ్ళా ఎవరో లెగిస్తారు, జనాలు మళ్ళా ఇది విడిచిపెట్టి అతను వెంబడిస్తూ ఉంటారు అన్నమాట. ఇలా ఎంతమంది లేరు ఇక్కడ? చాలామంది ఉన్నారండి. జనాలు చాలామంది కొంతకాలం దినాకని వెంబడించారు, కొంతకాలం ఏసైని వెంబడించారు, కొంతకాలం వీళ్ళు వెంబడించారు, కొంతకాలం వాళ్ళందరూ చనిపోయిన తర్వాత నా సోదరులారా వీళ్ళు చెదిరిపోయి ఎటో కటు వెళ్ళిపోవటం ప్రారంభించారు. అంటే ఎక్కడో చోట ఆగిపోయాడు. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత జాన్ స్మిత్ బయటకు వచ్చాడు. జాన్ స్మిత్ ద్వారా సంఘాలు ఏర్పడ్డాయి. ఆమేన్. జాన్ స్మిత్ బయటకు వచ్చిన తర్వాత నా ప్రియ సోదరులారా, ఈ అలెగ్జాండర్ కాంబెల్ అంటే చర్చ్ పేరు ప్రవక్త చెప్తాడు, ఇది క్రిస్టియన్ చర్చ్ అంటాడు. క్రిస్టియన్ చర్చ్ ఏది? ఇది దేవునికి మహిమ కలుగాక. చూడండి, అలెగ్జాండర్ కాంబెల్ క్రిస్టియన్ చర్చ్ స్థాపకుడట. అంటే ఈ క్రిస్టియన్ చర్చ్ని చూరా, ఈ చర్చిని ఏదో స్థాపించాడండి. ఇది ఇక్కడ ఉండక్కర్లేదు. హల్లెలూయా. దీనికి ఇచ్చుకుంటే సరిపోతుంది. సరే, అలెగ్జాండర్ కాంబెల్ నుంచి క్రిస్టియన్ చర్చ్ వచ్చింది. ఈ క్రిస్టియన్ చర్చి స్థాపించిన వ్యక్తి ఇతను స్థాపికుడు. ఇతను చనిపోయిన తర్వాత ఈ క్రిస్టియన్ చర్చిలు కూడా సంస్థగా మారిపోయాయి. ఎన్ని అయితే ఏర్పడ్డాయి అన్ని బ్రాంచెస్ కూడా సంస్థగా మారిపోయాయి. అవి మారిపోయిన తర్వాత నా సోదరులారా, ఈ క్రిస్టియన్ చర్చి స్థాపకుడు అండి ఈ అలెగ్జాండర్ కాంబెల్. దాని నుండి 4 లేక 5 చర్చి 5 ఏర్పడ్డాయటండి. ఇవన్నీ పోయిన తర్వాత ఈ క్రిస్టియన్ చర్చిలన్నీ కూడా సంస్థగా మారిపోయాక దాంట్లో నుంచి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వచ్చాయండి. ఎక్కడి నుంచి చేయండి? చర్చ్ ఆఫ్ క్రైస్ట్. చర్చ్ ఆఫ్ క్రైస్ట్. దీంట్లోంచే ఇజమ్స్ అంటే అనేకములు, ఒకటికంటే ఎక్కువ అన్నమాట. చూడండి, ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి ఇది సంస్థగా మారిపోయింది. తెలుసు కదా, ఇది ఏం చేద్దంటే తప్పలు కొట్టకూడదంట, సంగీతం కొట్టకూడదంట. ఏమండి, చాలా ఆచారాలు ఉన్నాయి దానికి, భయంకర ఆచారాలు. అసలు సంగీతం అనేది ఎత్తుపడేశారండి వాళ్ళు. అలా ఒక్కొక్క దాన్ని పీకేసుకున్నారన్నమాట. చచ్చిపోయే సంఘాలు జీవం పోయాయి. నాతో ఉన్నారా?
ఇది చెప్పుకుందాం. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంస్థగా మారిపోయిన తర్వాత దీంట్లోంచి ఇజమ్స్ అంటే చాలా ఎక్కువ వచ్చాయి. అంటే గుంపులు చాలా గుంపులు చిన్న చిన్న గుంపులు బయటకు వచ్చాయి. ఈ గుంపులోంచి మళ్ళా చీలికలు వచ్చాయి. మళ్ళీ చీలికలు చాలా ముక్కలు. అంటే ఇది ఎలాగుందంటే, ఎప్పుడైనా మతాబీ తెలుసుగా, మతాబీ ఏం తెలీదు, దాన్ని కాల్చామనుకోండి, దానికి డ్రాప్స్ వస్తాయి కదా, చాలా వస్తాయి. అలాగే ఒక చిన్నది ఏమన్నా ఒకలాంటిది వేసినప్పుడు ఆకాశం మనం చూస్తాం కదా, అప్పుడప్పుడు అది విరజింపుకుంటుంది అన్నమాట. వేల చుక్కలు వస్తాయి, లేకపోతే వేల కణాలు వస్తాయి. ఒక నిప్పులోంచి అనేక వేల కణాలు ఎలాగొస్తాయో గ్రాండ్ చేసినప్పుడు ఆ నిప్పు కణాలు వస్తాయి చూడండి, అవన్నీ కణాలు అన్నమాట. నిప్పు యొక్క కణాలు ఇంత ముక్కలు, చిన్న చిన్న ముక్కలు అన్ని దాంట్లోంచి వస్తాయి. అలాగే ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి కొన్ని ఇజమ్స్ వచ్చాయి. మళ్ళీ ఇజమ్స్ నుంచి చీలికలు ఏర్పడ్డాయి. అంటే విభజించబడ్డ చాలా చీలికలు అయిపోయాయి. అప్పటికే చాలా సంఘాలు స్థాపించబడ్డాయి. కల్పడుతూ అన్నాడు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఇంకా చిన్న చిన్న ఇజమ్స్, వివిధ నమ్మకాలు గల శాఖలు. ఈ ఇజమ్స్ గలవాలట వివిధమైన నమ్మకాలు. అంటే దీని నమ్మకం వేరు, మళ్ళీ దీని నమ్మకం వేరు. ఈ ఇజమ్స్ అంటే అనేకలు అనమాట, ఎక్కువ. అంటే ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క నమ్మకాలు అలా శాఖలుగా మారిపోయాయి. ప్రవక్త అంటున్నాడు, వివిధ నమ్మకాలు గల శాఖలుగా మారిపోయాయి, అలా పుట్టినవి. ఆ తర్వాత బాప్టిస్ట్ సంఘం పుట్టిందంటండి. ఇదే వెస్లియన్ మెథడిస్ట్. ఈ వెస్లియన్ మెథడిస్ట్ చర్చినే బాప్టిస్ట్ చర్చ్ కూడా పిలుస్తారు దీన్ని. హల్లెలూయా. చూడండి, బాప్టిస్ట్ సంఘం పుట్టుకొచ్చినది. ఈ బాప్టిస్ట్ సంఘం అనగా వెస్లియన్ వెస్లియన్ బాప్టిస్ట్ చర్చ్ అన్నమాట. ఈ వెస్లియన్ బాప్టిస్ట్ చర్చ్, మెథడిస్ట్ చర్చ్ ఏది ఉందో ఇదిలోంచి కూడా చీలికలు వచ్చేసాయి. మళ్ళా ప్రవక్త అంటున్నాడు, నా ప్రియ సోదరులారా, బాప్టిస్ట్ సంఘం పుట్టుకొచ్చినది, దానిలో నుండి అనేకమైన చీలికలు ఈడ్చుకుని వచ్చినవి. అంటే ఇందులో నుంచి 4-5 గ్రూపుల కింద ఇంకా ప్రవర్తనాడు అనేకములుగా, దానిలో నుండి అనేకములైన చీలికలు ఈడ్చుకుని వచ్చినవి. మెథడిస్ట్ సంఘముల నుండి వెస్లియన్ మెథడిస్ట్ వచ్చినది, అది 4 లేదా 5 సార్లు విరిగిపోయినది, చెడిపోయినది. అటు పెంబట మరొక రకమైన మెథడిస్టు వారు ఏర్పడిరి. అందు కూడా వారు బయటకు వచ్చేది. అందులో నుండి ఫ్రీ మెథడిస్ట్. ఈ ఫ్రీ మెథడిస్ట్ విన్నారా? ఈ ఫ్రీ మెథడిస్ట్ అనేది వెస్లియన్ చర్చ్ నుంచి సంస్థగా మారిపోయింది. దీని నుంచి బయటకు వచ్చిన గ్రూపులు ఉన్నాయి కదా, ఈ 4-5 కాదు, అనేకం ఉన్నాయి. ఇంకా ఈ అనేకములు ఒకటి ఫ్రీ మెథడిస్ట్ చర్చ్. మహాసిటీలో ఉంటుంది, బాంబే ప్రాంతాలు కూడా కొన్ని ప్రాంతాలు ఉంటాయి. ఫ్రీ మెథడిస్ట్ చర్చ్ వేరు, బాప్టిస్ట్ చర్చ్ వేరు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ వేరు, ఇంకా ఫ్రీ మెథడిస్ట్ చర్చ్ వేరు అండి. ఫ్రీ మెథడిస్ట్ చర్చ్ వచ్చిందట. ఫ్రీ మెథడిస్ట్ చర్చ్ సంస్థగా మారింది. అది సంస్థగా మారిన తర్వాత అందులో నుండి నాజరీన్లు వచ్చారట. నాజరీన్ అంటే నజరేత్ డినామినేషన్ వచ్చింది. ఇప్పుడు మనం అక్కడక్కడ వింటాం ఆ మాట, నజరేత్ డినామినేషన్. నజరేత్ అంటే మెథడిస్ట్ నుంచి ఇది వచ్చిందండి. ఈ నజరేత్ అనేటి పడుతున్న డినామినేషన్ మీకు తెలుసా? ఈ నజరీల కోసం మన ప్రవక్త మాట చెప్తున్నాడు. వారంటే బాప్తిస్మం ఇవ్వాలంటే ఉంగరం కూడా ఉంచారంట అండి. ఉంగరం కూడా ఉంచకుండా బాప్తిస్మం ఇస్తారన్నమాట. అంత నిష్టగా బతి చేశారు. అయినా ఈ నాజరీన్ వారు ఒక సంస్థగా మారిపోయారట. ఉంగరం పెట్టుకున్న కూడా తప్పే, అలంకరించుకోవడం తప్పే, అసలు ఏమీ ఉండకూడదు. కనీసం బాప్తిస్మం అంటే పెండ్లి ఉంగరం కూడా ఉండటం ఇష్టపడేవారు కాదంట. వాళ్ళు అంత నిష్టగా బతి చేశారు. ప్రవక్త నాడు వాళ్ళు చోట ఆగిపోయారు అన్నాడండి. ఆ తర్వాత ఇందులోంచి పిలిగ్రిమ్ హోలినెస్ అనే గ్రూప్ వచ్చిందండి. ఈ పిలిగ్రిమ్ అనే ఈ గ్రూప్ అట దీని నుంచే బయటకు వచ్చిందండి. అర్థమైందండి? దేవునికి స్తోత్రం కలుగాక. బాప్టిస్ట్ సంఘం పుట్టుకొచ్చినది, దానిలో అనేకమైన చిలుకలు వచ్చినవి. మెథడిస్ట్ సంఘంలో నుండి వెస్లియన్ మెథడిస్ట్ వచ్చినది, అది 4 లేదా 5గా చీలిపోయినది. అటు వెంబట మరొక రకమైన మెథడిస్ట్ ఏర్పడినది. అందు నుంచి కూడా బయటకు వచ్చారు. అందులో ఇంకొక చర్చ్ ఏర్పడింది. ఫ్రీ మెథడిస్ట్ అనేది ఒకటి ఏర్పరచుకునేది. అందులో నుండి కూడా అందులోంచి నాజరీన్ల వారు బయటకు వచ్చారు. ఈ నాజరీన్లు మారిది. నాజరీన్ నుండి పిలిగ్రిమ్ హోలినెస్ బయటకు వచ్చింది.
అంటే ఎలా ఉందంటే దీని నుంచి దీన్ని పేర్లు మార్చుకుంటూ వచ్చేసారండి. అక్కడ పిలిగ్రహం హోలినెస్ నుంచి చిన్న ఇజమ్స్ అంటే చిన్న చిన్న సంఘాలు, చిన్న చిన్న గ్రూపుల కింద విడిపోయారు మళ్ళీ వాళ్ళు. హల్లెలూయా. దాని తర్వాత అటు పిమ్మట చిన్న వివిధ నమ్మకాలు, లిటిల్ ఇజమ్స్ అన్నాడండి. అంటే చిన్న ఇజమ్స్ అంటే చిన్న చిన్న నమ్మకాలతోటి వారు బయటికి వెళ్ళిపోయారట. అంటే ఎలా ఉంది తెలిసింది, ఒక బాంబు వెళ్తే ఒక మత బీకి వెళ్ళినప్పుడు ఏ విధంగా డ్రాప్స్ పడతాయో అలా రోమన్ క్యాథలిక్ నుంచి ఇవన్నీ పుట్టుకొచ్చాయండి. ఆమేన్, ఆమేన్. అటు పిమ్మట వివిధ నమ్మకాలు, లిటిల్ ఇజమ్స్ గల శాఖలై పలు చీలుకులు. మళ్ళా ఈ లిటిల్ అనబడుతున్న దీంట్లోంచే మరింత రేవ్ అనగా శాఖలుగా మారిపోయారు. హల్లెలూయా. నాతో ఉన్నారా? రేవ్ అంటే చిలుకలండి, చిలుకలు. రేవ్ అనగా RIVE, రేవ్ అంటే మరింత చిలుకలు ఏర్పడ్డాయండి. చిలుకలు రేవ్. హల్లెలూయా. చిలుకలుగా వెలువడిది, వాటి ప్రతిదాని వెనక చిన్న ఆరంభము కలదు. అంటే ఇదంతా దీని వెనక ఒక ఆరంభం స్టార్ట్ అవుతుందండి. మినిమం 3 సంవత్సరాల తర్వాత ఇవన్నీ ఒక్కదానికొకటి అవుతుంటే విడిపోయిన తర్వాత సమస్తగా ఇదిగో ఈ ఉద్యమం వచ్చిందనుకోండి, ఇది ఆగిపోయింది. ఇది వచ్చిందనుకోండి 3 సంవత్సరాల తర్వాత ఆగిపోయింది. ఇది వచ్చిందనుకోండి 3 years. అంటే దాని ఒక ఎక్స్పైరీ డేటు మన ప్రవక్త పెట్టేశాడు. 3 సంవత్సరాల తర్వాత అది ఒక చోట ఆగిపోద్ది అని. మీరు గమనించండి, ఇప్పుడు కూడా ఏదో కొత్త సంఘం లెగిస్తుంది, జనం పెంచగలుగుతారు, పాటలు నచ్చుతాయి, ముజు నచ్చుతుంది, ప్రసంగం నచ్చుతుంది, పాటలు నచ్చుతాయి, అక్కడ కార్యక్రమం నచ్చుతాయి. అదంతా ఉద్యమం అంతా ప్రవర్తన 3 years ఓన్లీ. 3 సంవత్సరాల తర్వాత ఉద్యమం ఆగిపోద్ది, అదొక సంస్థగా ఆగిపోద్ది అని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. తర్వాత అది వాస్తవం కనుక ఏమై ఉండేనో అదే సరిగా బయలుపడవలసింది. వాటిలో ప్రతి ఒక్కటి చేసినది ఏమిటి? అవన్నీ చివరిగా పెంతెకోస్తు దాంట్లో మిళితమైపోయాట. పెంతెకోస్తు ఎక్కడ ఉంది నాన్న? దా 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 కమ్ పెంతెకోస్తు ఎక్కడ ఉంది? ఎక్కడెక్కడ? అరే మన ముందుకు వచ్చేసింది, చేయలేదు ఇంకా. ఓకే ఓకే, దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు నేను చెప్పిన పైకి లేప, ఒకటి చూపించండి, ఒకటి. అమ్మో స్పీడ్ అంత ఓపిక లేదు, స్లోగా, మెల్లిగా 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 మెల్లిగా. ఇదిగోండి ఇవన్నీ అయ్యాయి. ఇంకా లాస్ట్ దాకా ఏమొచ్చింది? మరింత రేవు ఇక్కడ దాకా వచ్చి, ఓకేనా? ఇక్కడ దాకా. దీని తర్వాత మొత్తం అన్నీ కలిపి మిళితమై పెంతెకోస్తుకు వచ్చేసాయంటండి. అంటే ప్రారంభమేమో రోమన్ క్యాథలిక్ సంఘాలకి, చివరు ఎవరు వచ్చారు? ఇప్పుడు అర్థమైంది మీకు. ఈ పెంతెకోస్తులు ఎలాగంటే చెప్తానండి. ఇవన్నీ ఏమో, ఇందులో కొన్ని ఏమో ఎడ్ల బండి, గుర్రం బండి, ఇందులో కొన్ని ఏమో రైలు బండి, ఇందులో కొన్ని ఏమో హెలికాప్టర్లు, ఇందులో కొన్ని ఏమో ఏమండి ఏంటంటే కార్లు. అర్థమైందా? కొన్ని సంఘాలేమో గుర్ర బండి నడిచినట్టు, ఎదురు బండి నడిచినట్టు నడిచేయండి. కొన్ని సంఘాలు జాన్యువరి టైం వచ్చేసరికి కొంచెం స్పీడ్ అయ్యి దానికి గుర్రం బండికి చూడండి, ఇప్పుడు రిక్షా తీసేసి మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో. తొక్కేవారు మోటార్ పెట్టేవారు, వెళ్ళిపోతున్నారు. తొక్కట్లేదు. కొత్తలు అనుకునేవాడు ఆయన తొక్కుతున్నాడు వెళ్ళిపోతుందంటే తర్వాత చూద్దాం దానికి ఇంజిన్ అమర్చారు దానికి రిక్షాకి. అలాగే ఈ గుర్రం బండి అలా వెళ్తున్నప్పుడు దీన్ని గుర్రాలు తీసేసి ఇంజిన్ పెట్టారండి. కాస్త డెవలప్మెంట్ అయిందండి. గుర్రం బండి కాలం వెళ్ళిపోగా, ఎద్దుల బండి కాలం వెళ్ళిపోగా ఇంజిన్ కాలం వచ్చింది. ఇంజిన్ కాలం అయిపోయిన తర్వాత గమనించారా, మొదట ప్రజలు గుర్రాల బండి పనిచేసేవారు గుర్రాల మీద. ఇప్పుడు ఎవరు కూడా గుర్ర బండి మీద ఎక్కరండి, ఎందుకంటే స్పీడ్గా వెళ్ళేది మిషన్, మోటార్ మిషన్. T4 కార్ కనుగొన్నారు అనమాట, మిషన్ కనుగొన్నారు, మిషన్ ప్రయాణం చేస్తున్నారు. తర్వాత వీళ్ళన్నీ గుర్ర బండి కింద నడుస్తుంది, అవునా? ఎదురు బండి కింద నడుస్తుంది, ట్రైను కారు కింద నడుస్తుంది. కాస్త వీళ్ళందరి మీద పెంతెకోస్తు గొప్ప అనుకున్నది. పెంతెకోస్తు కొంచెం పైన వెళ్తుందన్నమాట, పైకి వెళ్తున్నాను. చూసావు ఎంత ఎత్తులో ఉన్నానో? గుర్ర బండి కిందే, ఇడ్ల బండి కిందే, ఇంకా కారు కిందే, ఎంత కారైనా కిందే నేల పట్టుకునే దిగుతారు మీరు అన్నట్టు. నేను చూసావా పైన గాళ్ళు ఎగురుతున్నాను అనుకుందండి పెంతెకోస్తు. ఈరోజు పెంతెకోస్తు ఈ సంఘాలన్నింటికి చివరి వచ్చిందంటే ఇవన్నీ సంస్థగా మారిపోయి అని వీళ్ళు అనుకున్నారు. మేము సంస్థ కాదు, మేము పరిశుద్ధులు. అసలు పెంతెకోస్తు అంటే ఏమనుకున్నారు? ఆ సంఘం మాదే, ఒరిజినాలిటీ అనుకున్నారండి. తెల్ల బట్టలు వేసుకుని చక్కగా చూపించుకుంటూ
భాషలు వచ్చాయండి వాళ్ళకి. వీళ్ళు ఎవరికైనా వచ్చాయా? మాకే భాషలు. వీళ్ళు ఎవరైనా ఎగురుతున్నారా? మేము ఎగురుతున్నాం గాలిలో. చూడు ఆ లూదర కాలం చూడు, ఆ పెంతుకోస కాలం చూడు, ఇక మా కాలం చూడు, మా కాలం గాలి ఎగురుతుంది. అందుకని కొంత పైన ఉన్నందుకు గర్వం కూడా ఉందండి వాళ్ళకి. పెంతుకొస్తరికి సిలోని పెంతుకొస్తారు పెళ్ళే మానేశారు, మొత్తానికి పెళ్ళి మానేశారు. ఈ పెళ్ళి మానేయటం ఎక్కడకుండా రోమానికేతలకు జబ్బండి అదంతా కూడా. అర్థమైందా? తల్లి యొక్క లక్షణాలన్నీ పిల్లల్లో కనబడుతున్నాయి. పిల్లలన్నీ ఈ కుమార్తెలు కూడా చెడిపోయారు. ఇదేం బోధించింది? ముగ్గురు దేవుని బోధించింది. ఇప్పుడు రోమానికేతల్లో ముగ్గురు దేవులు బోధించే ఈ సంఘాలన్నీ కూడా ముగ్గురు దేవుళ్ళే బోధిస్తున్నాయండి. కానీ రోమన్ కేథలిక్ ముందు ఒక సంఘం ఉంది, పెంతెకోస్తు మేడగల ఏర్పడిన సంఘం, అపోస్తుల ద్వారా ఏర్పడిన సంఘం. అది దైవత్వం కలిగింది, జీవగల సంఘం కలిగింది. అద్భుతాలు, స్వస్థతలు, కార్యాలు మాత్రమే కాదు, కానీ నా ప్రియ దైవత్వాన్ని చూపించింది, వాక్యంలో కట్టబడింది పేర. ఇవన్నీ వాక్యానికి బయట కట్టబడ్డాయి. అసలు దాని తల్లే మహావేష, పిల్లలు కూడా వేష్యలుగా మారిపోయారు. ఇంకో మాట మీకు చెప్పబోతున్నాను. ఇవన్నీ చివరిగా పెంతెకోస్తులో మిళితమయ్యాను. మరి పెంతెకోస్తు ఏం చేసినది? తమ తల్లి ఏమి చేసినదో దానినే అది చేసినది. వారు తిన్నగా వెనుకకు వెళ్ళి తమ తల్లి వల్లే సమస్తగా నిర్మించుకునేది. పెంతెకోస్తు అనుకున్నది వీళ్ళందరి మీద బెటర్ అనుకుందండి. వీళ్ళందరికీ దరిద్రంగా తయారైందండి. పెంతెకోస్తు అంటే బాధపడకండి, మనం ఆ కోస్తు ఈ కోస్తు కాదండి, మనం పైకొస్తూ. దేవునికి స్తోత్రం కలుగాక. వింటున్నారండి? తిల్లు పెంకొత్తు అండి, పెంకు మతం అంటది. కొంతమంది పెంకు మతం అంటారు దాన్ని. చూడండి, ఈ పెంతెకోస్తు అనేది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఈ సంఘాల నుంచే వచ్చిందండి. ఈ సంఘాలు చెడిపోయాయి, మేము బాగున్నాం అనుకున్నారు. మన ప్రవక్త అంటున్నాడు, మరి పెంతెకోస్తు ఏమైంది? ప్రత్యేకంగా ఉన్నట్టు ఉన్నది కానీ, భాష ఆడుతుంది కానీ, గర్వించి చెడిపోయేట ఆ సంఘాల మీద ఇచ్చించుకొని ఇదటండి దీనికంటే అధ్వానంగా తయారైందంటండి మిగతా సంఘాల కన్నా. అంటే తల్లి వల్లే, అంటే అది ఎందులోంచి బయటకు వచ్చిందో బయట వేరుగా ఉన్నా కానీ తల్లి భోజనమే చేస్తుందండి. లోతులు బయటకు వచ్చినా కానీ తల్లి భోజనమే చేస్తుంది. అంటే అర్థం ఏంటంటే తల్లి ఆహారమే తీసుకొస్తుంది మిగతా వాళ్ళకి. మీకు విషయం చెప్పనా? లోదరన్స్నే కన్నారు, రోమన్స్నే కన్నారు, పెంతెకోస్తునే కంటారండి. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పాలి నేను. పెంతెకోస్తు తర్వాత ఇంకో సంస్థ వచ్చిందండి, ఏకత్వం అనే గుంపు వచ్చిందండి. పెంతెకోస్తు అన్నిటి మీద భారం ఉన్నాం మేము అని వాళ్ళ భక్తి ఏంటంటే మొత్తం లోకమంతా పక్కన పెట్టి మహాపరిశుద్ధులు పెంతెకోస్తులంటే. పెంతెకోస్తు టాపు అంటే మరి గాలి ఎగురుతున్నారు కదా, గాల్లోనే ఎగురుతున్నారండి. గాల్లో ఉన్నారు, కిందకి దిగరండి వాళ్ళు. అసలే పైకి పోవట్లేదు, కిందకి రావట్లేదు, అక్కడే ఉన్నారండి వాళ్ళు. అయితే మీరు గమనించారా? దాని తర్వాత పెంతెకోస్తు తర్వాత ఏకత్వారు వచ్చారండి. ఈ ఏకత్వారు వాళ్ళ మీద కొంచెం బాగున్నారన్నమాట. వాళ్ళు కొంచెం పైకి వెళ్ళారు కొద్దిగా, వాళ్ళు అక్కడ ఆగిపోయారండి. ఈ ఏకత్వం అనే గుంపులోంచే యేసునామం అనే గుంపు వారు వచ్చారండి. వీళ్ళు ప్రవక్తకు ముందున్నారండి. వీళ్ళు ప్రవక్తను కనుగొన్నాడు. వాళ్ళ బళ్ళు వెనకాల, వాళ్ళ కాళ్ళు వెనకాల ఓన్లీ జీసస్ అని రాయబడింది. అక్కడికి వెళ్ళాడు ప్రవక్త, ఆ మీటింగ్లో ఉన్నాడు. అక్కడ ఆ మీటింగ్లో ఉన్నప్పుడు అందరూ కూడా భాషలాడుతూ ఎగురుతున్న తెగ తిరిగేస్తున్నాడు, అటు తిరిగేస్తున్నాడు. క్రమం లేకుండా ఉన్నది ఈ సంఘం అని చెప్పి అక్కడ ఆయన ఏం చేశాడంటే, అక్కడ ఓన్లీ జీసస్ అనేది వాళ్ళంట బాప్తిజం ఇచ్చేవారట. మిగతా సంఘాలన్నీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం ఇస్తుంటే పెంతెకోస్తు సైతం ఈ ఏకత్వం వారు మాత్రం జీసస్, ఓన్లీ జీసస్ అనమాట. ఈ ఓన్లీ జీసస్ సిలుకలే ఏకత్వం కూడా అండి, వన్నెస్ అంటారు వీళ్ళు. వాళ్ళే వన్నెస్ పీపుల్ చెప్పాడు ప్రవక్త. ఓన్లీ జీసస్ అంటే యేసు మాత్రం గుంపు అనమాట. వాళ్ళు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల బాప్తిజం ఇవ్వకుండా వాళ్ళు ఈ సంఘాల వల్ల కాకుండా, కనీసం పెంతెకోస్తుల వల్ల కాకుండా, పెంతెకోస్తు మీద ఒక స్టెప్ పైకి వెళ్ళి వాళ్ళు యేసు నామములో బాప్తిజం ఇచ్చారట. ఓన్లీ జీసస్, వారి బాప్తిజం యేసు నామములో వచ్చారు. ప్రవక్త వచ్చి అంటాడు, మనం ఉత్తి యేసు నామములో బాప్తిజం పొందితే చల్లదన్నాడండి. ఇప్పుడు అందుకని టాప్ ఏది? ఇప్పుడు ఏది? పెంతెకోస్తే టాప్ అనుకున్నారు. ఇప్పుడు దాని తర్వాత మీకు తెలుసా ర్యాకెట్ యుగం వచ్చిందండి. మనం ర్యాకెట్ కాలంలో జీవిస్తున్నామని తెలుసా? ఇక ర్యాకెట్ తర్వాత వేరేది కనుగోలేరు, ఎత్తబడి ఇంకా డైరెక్ట్. దేవునికి స్తోత్రం కలుగాక. ఇప్పుడు పెంతెకోస్తుకైనా పైకి వెళ్ళింది ఏం తెలుసా? మెసేజ్ చర్చ్, వర్తమాన సంఘం. వర్తమానం నమ్ముచున్న ఏ సంఘమైన దేవుడు. ఈ పెంతెకోస్తు తర్వాత ఏకత్వారు వచ్చారు కదా. ప్రవక్త పెంతెకోస్తు కోసం మాట చెప్తున్నాడు.
తమ తల్లి ఏం చేసినదో దాన్నే చేసిరి. వారు తిన్నగా వెనుకకు వెళ్ళి తమ తల్లి వలె సమస్తగా మార్చుకునేది, నిర్మించుకునేది. అదేమనగా మారెను. అప్పుడది ఒక సమస్తగా, సంఘం, డినామినేషన్గా మారెను. నీ యొక్క సిద్ధాంతం ఏమి అని అడుగు, మొదట దాని అందే అడుగు వేస్తాను. అబ్బాయి నీవెవరైనది, నీవు విశ్వసించినది ఏమిటో తెలుసుకున్నటకు నును పైన దువ్వునితో నీకు తల దువ్వుట చెయ్యుదురు. అర్థమేంటంటే వీళ్ళు కాస్త జ్ఞానం వచ్చి, నువ్వు ఏ సంఘం, జింగిలివ్యా, బుంగులివ్యా, నువ్వు వద్దా, నువ్వు లోదరమేసినా, నువ్వు పెంతుకొస్తా, ఏ సంఘము, నీ పాస్ట్ ఎవరు, నీ బోధ ఏంటి, లాగుతారన్నమాట. ఎవరండి? ఈ పెంతుకొస్తాలే. అంటే వీళ్ళందరూ సిద్ధాంతాలన్నీ వాళ్ళకి తెలిసాయండి. పెంతుకొస్తాలకి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో తెలిసాయండి. అందుకే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, వేరెవరు, నీ తల్లి ఎవరు, మీ తండ్రి ఎవరు, ఏ సంఘం, సంఘం పేరేంటి, సంఘం పేరుని బట్టి పెంతుకొస్తాలు అంచనా ఏంటంటే దాని సిద్ధాంతం ఇది అని చెప్పేస్తారన్నమాట. అప్పుడు అంటాడు దానికి వీళ్ళ తెలుగుగా అంటండి, కాసేపు మాట్లాడి ఇచ్చి మెల్లిగా తలదవి, నాయన ఏ సంఘం నాయన ఇది, పెంతుకోస్తు కాకుండా ఇంకోటి చెప్పారు అనుకున్నాడు. వాళ్ళని ఎంత ద్వేషిస్తారంటే చిచి అంటరంతనం. అది పెంతుకోస్తు అంటే మనోడువా పగోడువా, అంటే మనోడువా సంస్థ డినామినేషన్, ఆ సంఘాలన్నీ ఎరిగిన వారు అంటే పెంతుకొస్తారండి. అందుకే పెంతుకొస్తారంటండి, నీ విశ్వసించినది ఏమిటో తెలుసుకుంటకు నీకు నెల్లుగా దువ్వంతో దువ్వుతారంట. అంటే ఏం నమ్ముతున్నావు, ఏసునామమా, త్రిబుల్ నామమా, ఏ నామం నమ్ముతున్నావు, ఏ ఆరాధన, మీ ఆరాధన ఎలా, ఒకటి అడుగుతాడు, మీ ఆరాధన ఎలా చేస్తారు, మీరు దేవుడు నమ్ముతారా, మరి ప్రవర్తన నమ్ముతారా అడుగుతారన్నమాట, లాగుతారన్నమాట. ఈ లాక్కునే బుద్ధి పెంతుకోస్తలకు వచ్చిందండి. పెంతుకోస్తలు తాగిపోలేదు, వన్నేస్తలకు కూడా, ఏకత్వం గుంపు కూడా నేను దువ్వి మెల్లిగా లాగుతారన్నమాట. ఈ లాగుడు అనేది పెంతుకోస్తల నుంచి వచ్చిన అమ్మ బుద్ధులు, ఈ వన్నెస్ పీపుల్ ఏకత్వం వరకు ఈ బుద్ధులే ఉన్నాయండి. నాకు తెలిసిన ఏకత్వం గుంపు చాలా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఏ సంఘం ఏంటి మెల్లిగా తలదువ్వి లాక్కుంటారు. ఈ లాక్కునే బుద్ధి అక్కడి నుంచి వచ్చిందండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ప్రవక్త అన్నాడు, నీవు వారికి సమ్మతించని రీతిగా నడిచినలా వెంటనే నీవు వెలివేయబడదు. అంటే వాళ్ళకి నచ్చిన ప్రకారంగా నువ్వు పెంతుకోసు వాడవా, పెంతుకోసు ధనమైతే కలుపుకుంటారు, లేదా నిన్ను డోర్ బయట నెట్టేసి తలిపేసుకుంటారు అన్నాడు. అంత పరిస్థితులు అన్నాడు. విన్నారండి? దేవునికి స్తోత్రం కలుగాక. సహోదరుడా, అది వాస్తవం. నీవు వాడునని చెప్పుకున్నంత మాత్రాన నీవు భద్రపరచబడదు అని తలంచవద్దు. ఇచ్చేసాడు అక్కడ ఒక టీకా ఇచ్చాడు. టీకా పెంతుకోస్తులకి ప్రవక్త గారు, సంఘాలన్నింటి మీద ఇచ్చించుకుంటావు కదా, నేను పెంతుకోసువాడిని అని చెప్పుకున్నది మాత్రం నేను భద్ర చేయబడ్డాను, మిగతా సంఘాల మీద నేను బాగున్నాను, మిగతా సంఘాల మీద నేను పర్లేదు అని పెంతుకోసు అనుకుంటున్నావు. నువ్వు పెంతుకోసువాడు అని చెప్పుకున్నంత మాత్రం నీవు భద్రపరచబడదు అని తలంచవద్దు. సోదరుడా, ఈనాడు సరైన మార్గములో ఉన్నామని అనుకొనుచు అనేక మంది పెంతుకోసేవారు ఆ మార్గము నుండి తొలగిపోయినారు అంటున్నాడు. ఈరోజు పెంతుకోస్తలు వీళ్ళందరి మీద బాగుని అనుకుంటారండి. ఎందుకంటే వాళ్ళందరూ 4 చక్రాల కింద వెళ్తున్నారు, ట్రైల్ వేసుకుని. అందరూ గుర్ర బండి మీద, ఎడ్ల బండి మీద, మోటార్ సైకిల్ మీద వెళ్తున్నారు. కాబట్టి అసలు భూమి మీదే తాకుండా పైన పెంతుకొస్తుంది కాబట్టి హెచ్చించుకోదా. మరి హెచ్చించుకోవడం ఏంటండి? సైకిల్ మీద వెళ్ళేవాడు ఏమండి, మోటార్ మీద వాడు సైకిల్ మీద బెటర్ నేను అనుకుంటాడు. మోటార్ సైకిల్ మీద వాడు కారు వైపు చూస్తాడు, కారు అంటాడు, మోటార్ సైకిల్ మీద కారు మీద బెటర్ నేనే అనుకుంటాడు. కారు మీద వెళ్ళేవాడు ట్రైన్లో కూర్చొని, ట్రైన్ మీద కారు కంటే స్పీడ్ వెళ్తుంది కదా అనుకుంటాడు. ట్రైన్ మీద వెళ్ళేవాడు పైకి చూస్తే హిమాలయం ఉన్నవాడు కింద ట్రైన్ కంటే స్పీడ్, మేము పైనే ఉన్నాం అన్నట్టే. ఈ సంఘాలు అందరూ అలాగే వచ్చారండి. పెంతుకొస్తారు మాత్రం ఎర్రవిగిపోయి అన్నారు వాళ్ళు. వీళ్ళందరి మీద మేము ఇక్కడ అసలు భూమి మీదే లేము అసలే కూడా. దొంగ ప్రవచనాలు, పెంతుకోస్తల ప్రవచనాలు, దొంగ ప్రవచనాలు, పెంతుకోస్తల భాష, అబద్ధ భాషలు. ఒక ఆయన నేను ఎక్కడైనా మాట్లాడుతూ భాషలాడుతున్నాడండి. ఒక భార్య భర్తలు ఉన్నారు, హైదరాబాద్ అనుకుంటా, మరి వాళ్ళు లైవ్ ఇచ్చారన్నమాట. మామూలుగా మాట్లాడతారు, ఆవిడ మాట్లాడుతుంది, వెనకాల దబదబ వాయించేస్తాడండి.
ఈయన అయిపోయాక ఆమె లభసభ లభసభ లభస ఆడ అంటే మాట్లాడుతూ కూడా ఆత్మ వచ్చేస్తుంది నెలకి, మాట్లాడుతూ భాషలు వచ్చేస్తుంది నెలకి, డ్రమ్ము కొడితే వచ్చేస్తుంది, ఒకటి గట్టిగా కాకేస్తే వచ్చేస్తుంది. తలుపు నాశములకు పోవుటకు సిద్ధంగా ఉన్నది. మన ప్రార్థన గ్రంథంలో చూసాం ఆ కార్యం. చూడండి 17 అధ్యాయం. ఓ నీ యొక్క పేరు ఎంతవరకు కలిగి ఉందో సమస్తమును సరియే, డజను 12 సార్లు పుస్తకాల ముందు నీ పేరు రాయబడి ఉండవచ్చును. అయితే నీ పేరు జీవగ్రంథములో నీ పేరు లేనిచో నువ్వు నశించిపోయిన వాడివి. నువ్వు చాలా మంచివాడిగా ఉండగలవు. నీతి ప్రవర్తన విషయంలో నువ్వు నమ్మకమైన వాడిగా ఉండగలవు. నిర్మలుడిగా నీవు కనపరుచుకోగలవు. కానీ వీటిలో ఏ ఒక్కటియు దాని ముందు పనికిరావు. చాలామంది నమ్మకమైన వారు నటిస్తారండి, మంచివాడిగా నటిస్తారు, నీతి ప్రవర్తన గలవారుగా చూపించుకుంటారు, నిర్మలుడిగా చూపించుకుంటారు. నిన్ను నీవు కనపరుచుకోగలవు, కానీ వీటిలో ఏ ఒక్కటియో దాని ముందు పనికిరావు. మనుషునిగా చూచిన ఎడల యాకోబు కన్నను యాసావు 2 అంతలు చాలా మంచివాడిగా ఉన్నాడండి. అవునే కదా? యాకోబు కన్నా మంచోడు ఎవరు? కానీ యాకోబే దేవుడు నచ్చాడండి. మంచివాడిగా నడిచేవాడు నచ్చలే దేవునికి. దేవునికి స్తోత్రం కలుగాక. యుద్ధం బాగా చేయగలను అన్నాడు సమూయేలు పెద్ద కొడుకు. తోసేసాను అతను నేను. అరే యుద్ధం పనికిరాడు ఆ వ్యక్తి, గొర్రెలు కాసుకుంటున్నాడు. కానీ అతన్నే దేవుడు ఎన్నుకున్నాడండి. రివర్స్లో ఉన్నాయి ఇక్కడ. యాకోబు కంట మంచివాడు ఏసావే, 2 అంతులుగా ఉన్నాడట. వృద్ధాప్యంలో నుండి కనుదృష్టి లేని తన తండ్రి విషయంలో జాగ్రత్త వహించచ్చు, మరి ప్రతి కార్యంలో విస్తరించచ్చు ఉండేను. అంటే ఏం చేశాడు యాకోబు? తన తండ్రిని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. వృద్ధాప్యంలో తన తండ్రికి ఆటమాసం కావాలి, ఆటమాసం వేటాడి పట్టుకొచ్చేవాడు. తండ్రిని బాగా చూసుకున్నాడు. ఆ నీతి విషయంలో బాగున్నాడు, మంచిగా కనబడుతున్నాడు. అయినా దేవుడు అతన్ని ద్వేషించాడు. ఈరోజు కూడా దేవుడు అలాగే ఉన్నాడండి. నువ్వు మంచిగా ఉన్నాడు, బాగున్నాడని చూడకండి, పై రూపం చూడొద్దండి. దేవుడు అంతరంగం చూస్తున్నాడండి. పై మాటలు వినకండి. అయ్యో నిజమో కాదో తెలుసుకున్న వరకు వెయిట్ చేయండి. కాలము తీర్పు తీరుస్తారు. దేవునికి మహిమ కలుగాక. చూడండి కంటడైనా యాకోబు పిరికివాడు, ఎల్లప్పుడూ తన తల్లి చెంగును పట్టుకుని ఆమె చుట్టూ తిరుగుచుండేవాడు. మెత్తని బాలుడు, సిస్సీ బాయ్ అంట. వారి విషయంలో దేవుడు చెప్పింది ఏమనగా, నేను యాకోబును ప్రేమించితిని, యాకోబును ద్వేషించితిని అన్నాడండి. అవునా అన్ని వారిలో ఒక్క బాలుడైనను పుట్టక ముందే బయలుపరచబడినవి. రోమ 9 అధ్యాయంలో రాయబడినమాట. దేవుని స్తుతి కలుగాక. అది ఖచ్చితంగా వాస్తవమై ఉన్నది. ఆఖరి మాట, మానవుని హృదయంలో ఏమున్నదో దేవుడు ఎరుగును, అలాగే సంఘములో కూడా ఏమున్నదో దేవుడు ఎరుగును. మనము దేవుని వాక్యము అనబడు జీవపు రొట్టె వలన జీవించుదుము. అందువలనే మేము ఇప్పుడు సమస్తగత సంఘముగా, అంటే డినామినేషన్గా కాము. అంటే ఇప్పుడు చూపించినాను అవన్నీ రోమన్ క్యాథలిక్ మొదలుకొని పెంతుకోస్తు మొదలుకొని ఏకత్వం వారందరూ కూడా డినామినేషన్గా మారిపోయారండి. మీరు దైవత్వము అనే వర్తమానం చదివితే 19వ శతాబ్దపు మలుపులో ఏకత్వం వారు తర్వాత, ఏకత్వం వెళ్ళిపోయిన 1600 సంవత్సరాల తర్వాత ఒక వర్తమానం వచ్చిందండి. అదే ఈ వర్తమానం. అంటే రోమన్ క్యాథలిక్ నుంచి చిలుకలు ఎన్నో వచ్చినా, చివరికి పెంతుకోస్తు వచ్చినా, పెంతుకోస్తు నుంచి ఓన్లీ జీసస్ ఏకత్వం వారు వచ్చినా వాళ్ళందరూ చోటాగిపోయారు. అంటే అవన్నీ సంస్థలుగా మారిపోయాయి, వేషలుగా మారిపోయాయి. అందులో నుంచి 1600 సంవత్సరాల తర్వాత మళ్ళా సత్యాన్ని, పేతురు ప్రసంగాన్ని, పౌలు ప్రసంగాన్ని ఉన్నదినట్టుగా తీసుకురావడానికి దేవుడు ఒక వ్యక్తిని అనుకున్నాడు. ఆ వ్యక్తే విలియం బ్రాన్హామ్. అతడు 20 శతాబ్ద ప్రవక్తగా ఉండి అపోస్తల బోధన మళ్ళా తీసుకుని వచ్చి పిల్లల హృదయాల్ని తండ్రి వైపు తిప్పడంలో ఆయన ముందు అడుగు వేశాడు. పేరా ఇప్పుడు అతని ద్వారా ఏర్పరచబడిన సంఘం అన్నాడు. మిగతా సంఘాలన్నీ సంస్థగా అయిపోయాయి. మనం జీవపు రొట్టె వలన జీవిస్తున్నాం. అంటే సంఘం వాక్యముతో బతికినంత కాలం చచ్చిపోదండి. వాక్యముతో నిలిచినంత వరకు అది సంస్థగా మారదండి.
అందువల్లనే మేము ఇప్పుడు వరకు సమస్తగతగా కాలేము అంటే అసలు సమస్తగా కాము అంటే మనము ఒక సంస్థ కాదు అనేది ప్రవక్త అక్కడ చెప్పాడండి. ప్రతి సంస్థ 3 సంవత్సరాల తర్వాత అది ఒక చోట ఆగిపోద్దండి. ప్రతి ఉద్యమము 3 సంవత్సరాల వరకే. కానీ ఇది ప్రవక్త బ్రహ్మ గారు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ప్రపంచమంతా తిరుగుతున్నప్పుడు ఆ ఉద్యమం అనేది ఎక్కడ ఆగిపోకుండా ఇప్పుడు దాకా ఉంది పేరు. అది ఇంకా వర్తమానంలో ఉద్యమం ఉన్నదండి. ఈరోజు మనం వర్తమానం పక్కన పెట్టి సంఘశాఖ పోయామంటే మనం కూడా చచ్చిపోతామండి. కానీ ఈరోజు జీవపు రొట్టె ప్రవర్తన, జీవపు రొట్టె వలన జీవించదుము, అందువలనే ఆ రొట్టె జీవ రొట్టె తీసుకుంటాం కాబట్టి ఆ జీవపు రొట్టె వలన జీవిస్తున్నాం కాబట్టి అందువలన మనము సమస్తగా కాము. అంటే సమస్తలు ఎక్కడ ఉన్నాయో చూడండి, సమస్త కానిది ఏంటో చూడండి, మీరు ఎక్కడ ఉన్నారో చూడండి. ఇదివరకు సంఘశాఖ నుంచి బయటకు వచ్చి సమస్త కానీ డినామినేషన్ కానీ ఒక ఏర్పరచబడిన వాక్యములో మనం ఉన్నామండి. ఈరోజు మనం అక్కడ ఉన్నాం. ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం? సంస్థలో ఉన్నామా? చచ్చిపోయిన సంఘాలు ఉన్నామా? కుళ్ళిపోయిన ఆహారం తింటున్నామా? తాజా ఆహారం తింటున్నామా? ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి చివరిగా చెప్తున్న పేర మనం చెప్పుకునే ఈ సంఘాలన్నీ కూడా దీని నుంచి బయటకు వచ్చాయి. రోమ్ నుంచి వచ్చిన సంఘాలన్నీ కూడా సంస్థలుగా మారిపోయాయి. వీటిని వేశ్యలు అని నేర్పించాడండి. మహావేశ్యకు తీర్పు తీరిస్తే దాన్ని పిల్లలను కూడా నిశ్చయముగా చంపేదనంటే ఆయన రోమన్ క్యాథలిక్ అనే తల్లిని మొదలుకొని యెజబెల్ చంపాడు, యెజబెల్ పిల్లల్ని చంపాడు. రోమన్ క్యాథలిక్ చర్చిని దేవుడు చంపుతున్నాడు. దాని ద్వారా ఏర్పడిన సంస్థలు అన్నిటిని కూడా ఈ వర్తమానం ఉన్నవారు తప్ప మిగతా సంఘాలన్నీ కూడా విడవబడి మహాశ్రమలకు వెళ్ళి ట్రిప్లకు వెళ్ళి అవి చంపబడిపోతున్నాయి. దేవుడు వేశ్య పిల్లలకు తీర్పు తీస్తున్నాడు. దేవుడు వేశ్యలకి దేవుడంట చంపేస్తాడండి. దాని పిల్లలను నిశ్చయముగా చంపేదన్న వాక్యం త్వరలో నెరవేర్చబడుతుంది పేర. అందుకే ఆ కారణం బట్టి మనం సంఘాన్ని బయటకు వచ్చి వాక్యం కోసం నిలబడుతున్నాం. మనం జీవపు రొట్టె కలిగి ఉన్నామని నేను నమ్ముతున్నాను. మీరు మనం అందరం నమ్ముతున్నామా? మనం ఈ కాలంలో వచ్చిన ఈ మన్నా మాత్రమే మనం తినాలి. ఇదే జీవపు రొట్టె, ఇదే తాజా మాంసం. ఎక్కడ పీనుగుండో కాదు, ఎక్కడ తాజా మాంసాహారం ఉన్నో అక్కడ గ్రద్దలు కాదు పక్షిరాజులు పోగవును. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మగల ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఈరోజు వేశ్య ధర వచ్చిన వేశ్యలు, తల్లి మరియు కుమార్తెలు. తల్లి ఎక్కడి నుంచి వచ్చిందో, దాని కుమార్తెలు ఎక్కడి నుంచి వచ్చాయో, చివరికి అవన్నీ ఎక్కడ ఆగిపోయావు, చివరికి ఆగిపోయిన ఆ యొక్క సంస్థల్ని, ఆ వేశ్య తల్లిని నువ్వు నిజంగా తీసివేస్తున్నావు. భూమి మీద కనబడకుండా తుడిచిపెట్టేపోతున్నావు ప్రభువా. బబులోని తీసివేస్తావు, అహాబుని తీసివేశావు ప్రభువా, యెజబెల్ని తీసివేస్తావు నాయన. 70 మంది కుమారులను రంగం మీద తీసివేస్తావు. అలాగే ఈరోజు వధువుని తీసుకుని నువ్వు ఎత్తబాట్లకు ఇచ్చి మిగతా వేశ్య సంతానంతో వచ్చిన వేశ్య పిల్లల్ని కూడా ఈ భూమి మీద అగ్నితో కాల్చబోతున్నావు ప్రభువా. ఈరోజు ఆ సత్యం తెలుసుకునే కృప మీరు నాకు ఇచ్చారు. ఈరోజు ఆ వేశ్యలోంచి, అపవిత్రమైన సంఘాల నుంచి బయటకు వచ్చి ప్రత్యేకించబడి వేరుగా ఉండి జీవపు రొట్టె తింటూ సమస్తగా లేకుండా సజీవుగా ఉండి స్తుతిస్తూ గొప్ప ఎత్తబాట్లో మమ్మల్ని తీసుకెళ్ళమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్.